హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరం మొట్టమొదటి బైబిల్ స్టడీ క్లాస్ ఈ బుధవారం దినము 8వ తేదీ 1వ నెల 25వ సంవత్సరంలో ఈ సంవత్సర కాలం అంతా కూడా బిడ్డ ప్రార్థించిన రీతిగా ఈ బైబిల్ స్టడీ క్లాసు ఆగక డిస్టర్బ్ కాకుండా నడిచిపోనట్లుగా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించునుగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో 66 బైబిల్ పుస్తకంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ద హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం. ఈ 66 పుస్తకాలు కూడా చాలా ఇంపార్టెంటే. ఏ పుస్తకాన్ని తీసివేయడానికి వీల్లేదు. మనం ఎవరు అన్ని తీసేయడానికి. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పాటు చేసిన పరిశుద్ధ గ్రంథం ఈ లోకానికి. మొట్టమొదటిగా ప్రపంచంలో అచ్చు వేసిన గ్రంథం బైబిల్. ఇంకొక సంగతి చెప్పనా, లోకంలో ఎన్నో పుస్తకాలు అచ్చు వేశారు, కొనసాగుతున్నాయి, కానీ బైబిల్ని అచ్చు వేసినంత సంఖ్య ఏ పుస్తకాన్ని కూడా వేయలేదు. కారణం ఏంటంటే అవన్నీ మానవ ప్రేరేపితం, ఇది దేవుని సంకల్పం. హల్లెలూయా. 40 మంది భక్తులు 40 సంవత్సరాలు ఆయా స్థలాల్లో ఉండి ఆయా కాలాల్లో ఈ యొక్క గ్రంథాన్ని ఆ 40 మంది భక్తుల చేత పరిశుద్ధాత్మ దేవుడు రచించాడు. వారి జ్ఞానంతో కాదు, మనుష్య జ్ఞానంతో అయితే ఈ గ్రంథము ఇంత విరివిగా, ఇంత అద్భుతంగా, ఇంత ఆశీర్వాదకరంగా, ఇంత మనోహరంగా, ఇంత ప్రపంచంలో ఎక్కువ మంది చదివే పుస్తకం ఏమైనా ఉందా అంటే అది బైబిలే. కాబట్టి ఇంత గొప్ప అత్యున్నతమైన గ్రంథం మన చేతిలో ఉండడం మనం అదృష్టవంతులం, మనము ధన్యులం. అందుకే బైబిల్లో మాట రాయబడింది, యెహోవా దేవుడుగా గల జనులు. ఏమండి, ఈ లోకంలో ప్రతి ఇంపార్టెంట్ వస్తువును కనిపెట్టింది యూదులు, ఇజ్రాయేలీలు, అబ్రహాం సంతానం. కరెంటే తీసుకోండి, ఆ చిన్నప్పుడు కరెంట్ ఉండేది కాదు. ఏరోప్లేన్ తీసుకోండి, రైలు తీసుకోండి, ఫోన్ తీసుకోండి, ఇప్పుడు మనం వాడే ఇంటర్నెట్ తీసుకోండి, ఏదైనా సెల్ తీసుకోండి, ఏదైనా యూదుడే. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే అన్ని దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నాయి. భూమి గుండ్రంగా ఉందని మొదట మానవుడు చెప్పలా. గుండ్రంగా ఉంటే ఎట్లా నిలబడుతుంది, భూమి బలపరంగా ఉందని చెప్పాడు. నేను సాంఘిక శాస్త్ర బోధకుడిగా, టీచర్గా పనిచేశాను కదా. తర్వాత భూమి గుండ్రంగా ఉందని శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. ఆ కనుక్కున్న శాస్త్రజ్ఞుడు ఎవరో తెలుసా? ఆయన ఏం చెప్పాడో తెలుసా? దేవుని గ్రంథంలో ఇదిగో యోబు గారు చెప్తాడు భూమి గుండ్రంగా ఉందని. నేను దాన్ని చూసి పరిశోధించి అక్కడి నుంచి కనుక్కున్నాను రా బాబు, నాకు దేవుడిచ్చిన జ్ఞానం అని చెప్పాడు. హల్లెలూయా. అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథం అంతట్లో నేను చాలాసార్లు చెప్పుకుంటా, నాకు చాలా ఇష్టమైన గ్రంథం, నేను మొట్టమొదటిగా ప్రసంగం చేసిన గ్రంథం పరమగీత. ఎంత వయసులో తెలుసారా? నీకంటే చిన్నోడి. నీకు ఇప్పుడు ఎంత? 23. నేను ఇంటర్మీడియట్, సీనియర్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చేశాను. అంటే ఎంత ఉంటుంది? 18కి 10th అయిపోయి 19, 20 సంవత్సరాలు. ఎంతమంది పాస్టర్ల దగ్గర, చాలామంది పాస్టర్స్ దగ్గర. కాబట్టి అప్పుడు ఈ ప్రసంగ పీఠిక అంటే, ఈ పరమగీతాలు అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకు పరమగీతం అంటే ఆడే రాసి ఉంది. పరమగీతము అంటే ఇది పరల సంబంధమైన గీతము, హోలీ సాంగ్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకొక సంగతి, అసలు ఇప్పుడు మనకు కావాల్సింది పరమగీతాల గ్రంథమే. ఎందుకు కావాలి? యేసయ్య పెళ్లి కుమారులుగాను, క్రీస్తు కన్యకగాను
వివాహం జరగబోతుంది. ఈ కన్యక వరుడు కోసం ఎదురు చూస్తూ ఉంది, నిరీక్షణ కలిగి ఉంది. ఎవరు ఈ కన్యక అంటే సంఘము. సంఘము ఎవరంటే మనము, నీవు, నేను. కాబట్టి ఇంపార్టెంట్ దినాల్లో మనం ఉన్నాము. క్రీస్తు రాకడి దినాలు ఇవి. ఒక కన్యకగా మనమందరము మన ప్రియుడైన యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి మనకు కావలసిన ధ్యానం చేయవలసిన ముఖ్యమైన గ్రంథం ఏదైనా ప్రస్తుత పరిస్థితిలో ఉందంటే అది పరమగీతములు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు ఇంట్రడక్షన్ కొంతవరకు మాత్రమే చెప్తాను. మీకు చెప్పనా? 10 వచనాలు చెప్పాను నేను. ఎన్ని ఎపిసోడ్లు చెప్పాను చెప్పండి? పరీక్షలు కూడా పెట్టా. 80 ఎపిసోడ్లు చెప్పాను. 10 వచనాలు చెప్పి 80 ఎపిసోడ్లు ఎగ్జామ్స్ పెట్టి బైబిల్స్ కొనిచ్చాం. చాలా చక్కగా బిడ్డలు నేర్చుకుంటూ ఉన్నారు. ఎందుకో అది అక్కడితో స్టాప్ అయిపోయింది. కాబట్టి ప్రియులారా, మరలా నేను ప్రార్థన చేశా పోయిన నెల నుంచి, ప్రభువా ఏం చెప్పాలి ప్రభువా, బైబిల్ మాకు ఏమి నేర్పిస్తావు నాయన. మీకు సంగతి నేను మీకు చెప్తున్నానంటే నేను నేర్చుకుంటే కదా మీకు చెప్పేది. నువ్వు టీచర్గా పోతున్నావమ్మా, నువ్వు నేర్చుకుంటే కదా పిల్లలకి చెప్పేది. అసలే ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు వాళ్ళం అయిపోతుంది. నేర్చుకో. ఇంకా పెద్ద క్లాసులు అయితే అసలు చాలా కష్టం. లెసన్ ప్లాన్ అన్నీ అవసరం. కాబట్టి మీకు నేను అనగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నేను తెలుసుకోవాలా, అది మీకు చెప్పాలి. అంటే మీకు చెప్తున్నానంటే ఎవరికి ఉపయోగం అంటే, మీకు ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఉపయోగం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నాకు చాలా ఉపయోగం. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడతాడు. నా తర్వాతనే మీరు చాలామంది అంటారు, నన్ను దాటిపోయాడు కొట్టరా అని. ఏమంటారా? ఈయనేమో పెద్ద శివుడులాగా నన్ను దాటు వాళ్ళని తాకు. అలాగే ఈ వాక్యం కూడా నన్ను దాటి మీ దగ్గరికి వస్తుంది. ముందు నాతో ఆత్మదేవుడు మాట్లాడతాడు. ముందు అది జ్ఞాపకం పెట్టుకోండి ఎప్పుడైనా. అయ్యా ఇవాళ పాస్టర్ అయ్యమ్మా నా గురించే చెప్పిండు, ఇవాళ పాస్టర్ ఏందో నా గురించే చెప్తున్నాడు అనేది అనుకునేది ఒక అపోహ, అది తెలియని తనం. పాస్టర్ ఎప్పుడు కూడా సంఘంలో ఒక వ్యక్తిని గురించి చెప్పడం, అసలు పాస్టర్గా చెప్పేది అది చాలా తప్పు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేది మాట్లాడాలి. మీరు ఇక్కడి నుంచి నోట్ చేసుకోండి ప్రియులారా. ఇది బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాల్లో ఇది ఎన్నో గ్రంథం అంటే 22వ గ్రంథం. ఎన్నోదమ్మా? 22. దీంట్లో 8 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 8 అధ్యాయాలు. దీంట్లో 8 అధ్యాయాలు ఉన్నాయి. 115 వచనాలు ఉన్నాయి. ఈ ఆల్రెడీ పరమగీత ప్రసంగ వాహినిలో చెప్పాను నేను. ప్రశ్నలు 13 ఉన్నాయి, ఆజ్ఞలు 14 ఉన్నాయి. దీంట్లో ప్రవచనాలు ఏమి లేవు. అంటే దేవుని దగ్గరికి వచ్చిన సందేశం ఏమీ లేదు. ప్రవచనము అంటే ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేది. ఇక్కడ దేవుడే ఇక్కడ మూల. దీంట్లో నలుగురు వ్యక్తులు, ఇంపార్టెంట్ వ్యక్తులు ఉన్నారండి దీంట్లో. ఎంతమంది అమ్మా? ఎంతమంది చెప్పండి? 4. ఎవరెవరు? క్రీస్తు తర్వాత మామూలుగా అక్షరార్థంగా చెప్పుకున్నాం. రాజు, షూలమితి సహోదరులు, యెరూషలేము కుమార్తెలు. మళ్ళా చెప్పనా? రాజు, షూలమితి సహోదరులు, అంటే షూలమితి సహోదరులు అని రాసుకోండి. తర్వాత యెరూషలేము కుమార్తెలు 4. ఓకేనా పిల్లరా? అసలు ఈ పరమగీతాలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 66 గ్రంథాల్లో 22వ గ్రంథంగా పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటంటే
క్రీస్తుకు సంఘానికి, ప్రియురాలకు ప్రియుడికు ఉన్న ప్రేమ బంధాన్ని గురించి తెలియజేసేదే ఈ యొక్క హోలీ సాంగ్. మరలా చెప్తా వినండి. క్రీస్తుకు సంఘానికి, ప్రియురాలకు ప్రియుడికి వారి మధ్య జరిగే ప్రేమ బంధాన్ని గురించి వివరించి, మధ్యాకాశంలో అంతా రాసుకోమని కొన్ని రాసుకుంటారు వాళ్ళు. మధ్యాకాశంలో ఆ వివాహ మహోత్సవము జరిగే ఆ రీతిని ఇక్కడే మానవులకు తెలియజేయాలని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మని ద్వారా ఇది తెలియజేశాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి, ఇంకోసారి చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఇది నోట్ చేసుకోండి ఇంపార్టెంట్గా. ఈ ఎన్ని వచనాలు ఉన్నాయని చెప్పానమ్మా? మీరు నాకు సమాధానం చెప్పాలా? 115 అమ్మా. ఎన్ని వచనాలు? ఈ 115 వచనాల్లో ప్రతి గ్రంథంలో కూడా, ప్రతి సువార్తలో కానీ, ప్రతి గ్రంథంలో కానీ, ప్రతి పుస్తకంలో కానీ ఒక ముఖ్య వచనం లేక 2 ముఖ్య వచనాలు ఉంటాయి. ఈ యొక్క పరమగీతాల గ్రంథంలో ముఖ్య వచనం వచ్చేసి రాసుకోండి. పరమగీతములు 7వ అధ్యాయం 10వ వచనం. పరమగీతములు 7వ అధ్యాయం 10వ వచనం. అక్కడ ఏం రాయబడి ఉందంటే, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు బద్ధుడు. చెప్పండి ఈ మాట అందరూ. నేను నా ప్రియుని దానను, అతడు నా యందు బద్ధుడు. మీరు చెప్పండి. అదే బద్ధుడు, ఆశాబద్ధుడు. మళ్ళా చెప్పండి ఆ మాట. మళ్ళా చెప్పండి. ఇక్కడ నేను అంటే ఎవరు? సంఘము, కన్యక, షూలమ్మితి. అతడు అంటే ఎవరు? రాజు, యేసుక్రీస్తు ప్రియుడు. ఇంకొక వచనం కూడా ఉందండి. 2 ముఖ్య వచనాలు ఉన్నాయి. అదే 8వ అధ్యాయము 7వ వచనం. అది చదవాలి తల్లి. అగాధ జలము ప్రేమను ఆత్మజాలదు. చదువు. అగాధ సముద్ర జలములు ప్రేమను ఆత్మజాలవు, నదీ ప్రవాహములు దాని ముంచివే జాలవు. ఇచ్చినను ఆమేన్. పిల్లరా, ఇది కూడా చాలా ముఖ్య వచనం. 2 ముఖ్య వచనాలు ఈ 115 వచనాల్లో ఉన్నాయి. అంటే ఈ 2 వచనాల మీదనే ఈ డ్రామా నడుస్తుంది. దిస్ ఈజ్ లవ్ స్టోరీ. ఇది ప్రేమ కథ. ఇది పరలోక ప్రేమ కథ, లోక సంబంధమైన ప్రేమ కాదు. ఈ లవ్ స్టోరీలో 4 క్యారెక్టర్స్ ఉంటారు. ఆ రాజు, షూలమ్మితి సహోదరులు, యెరూషలేము కుమార్తెలు. ఈ లవ్ స్టోరీ జరిగేదంతా ఈ 2 వచనాల మీదనే జరుగుతుంది. అవేమిటనగా, పరమగీతములు 7వ అధ్యాయం 10వ వచనంలో నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. 2వ ముఖ్య వచనం 8వ అధ్యాయం 7వ వచనంలో అగాధ సముద్ర జలములు ప్రేమను ఆత్మజాలవు. ఇంకా కంటిన్యూషన్ అవుతుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క గ్రంథాన్నిలో ఉండే ఇంట్రడక్షన్ ఈరోజు చెప్తూ ఉన్నాను. ఈ రాజు గారు, ఈ రాజు పేరేందమ్మా? ఎవరి రాజు? పరమగీతాలు రాసింది సొలొమోన్ మహారాజు. సొలొమోన్ మహారాజు ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడని రాయబడి ఉందంటే 8వ అధ్యాయం 7వ వచనం చదువు నాయన. 5:8 చదువు. 5వ అధ్యాయం 8వ వచనం. యెరూషలేము కుమార్తెలారా, నా ప్రియుడు మీకు కనబడిన యెడల ప్రేమాభిషేకము చేత
అమ్మ 5:8. ఆహా, 1వ రాజుల గ్రంథంలో అమ్మ, 1వ రాజుల గ్రంథంలో 140 మందిని పెళ్లి చేసుకున్నాడట. మరి ఎట్టే ఉంటుంది ఆయన శివ? ఒక్కదాంతో ఒక అమ్మాయితో యాగలాత్వం ఉండవే నువ్వు, ఎట్టే ఉంటాడని. ఆయన పరమజ్ఞాని కాబట్టి అసలు ఒక్క భార్యని పెళ్లి చేసుకొని నానా తంటాలు పడతాం మనం. చాలామంది బైరాగులు అయిపోయి ఏ వస్త్రాలు ధరిస్తారో అహల్యమ్మ నువ్వు చెప్ప. భార్య గాయాలైతే కొన్ని వస్త్రాలు ధరించి కొండలకు పోతారు, హిమాలయాలకి కదా. కానీ ఈయన 1000 మంది భార్యలు, 140 మంది ఉపపత్నులు. సరే, ఇంతమంది ఉంటే ఈయన అంటాడా నా ప్రియురాలు ఒక్కతే అంటాడు ఇక్కడ. అమ్మా ఏమంటాడు? అది ఎట్లా కుదరద్ది? వీళ్ళందరూ ఆడిపోయారు, వాళ్ళందరూ ప్రియురాళ్ళు కాదు. ప్రియురాలు వేరు, భార్యలు వేరు. ఆ భార్యలందరూ ఏ విధంగా దావీదయ్య సొలొమోనుకి వివాహం ఏ విధంగా చేశాడంటే తండ్రిగా వివాహం చేశాడు. ఆ దినాల్లో, ఈ దినాల్లో కూడా షేకులు ఉన్నారు కదయ్యా, షేకులు సౌదీ అరేబియా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ముస్లిమ్స్ కూడా అంతే కదా, తలాక్ ఇస్తారు, తలాక్ అంటారు. విడాకులు ఏమంటారు? తలాక్ అని చెప్తే ఆ పిల్ల వెళ్ళిపోతుంది బయటికి, రెండో రోజు ఇంకో పిల్లని తెచ్చుకుంటుంది. దానికి కోర్టులు కూడా ఏం చేయదు, 3 సార్లు చెప్పాలా. అది ఎన్నిసార్లు చెప్పాలా? ఓయమ్మా మాట రాకుండా ఏడోళ్ళు నోరు పుట్టేయాలి ఆయనకి. ఇది చూడండి, ఇదంతా ఈ సాంప్రదాయం అంతా ఈ ధర్మశాస్త్రంలో వచ్చింది. ఈ దినానికి కూడా అబ్రహాము సంతానమైన ముస్లిం సోదరులందరూ కూడా ఇప్పుడు ఎంతోమంది భార్యలను వివాహం చేసుకుంటారు. కానీ ప్రియులారా, సొలొమోన్ మహారాజు అంతమంది అంటారు. దీంట్లో వ్యాఖ్యానకర్త ఏ రాస్తాడంటే, కుటుంబ తండ్రిగా దావీదయ్య కొంతమంది వివాహం ఆడితే ఆయన రాజు కదా, అధిక సొలొమోన్ అందగాడు, మహాజ్ఞాని. ఆయన రాజు. ఈ రోజుల్లో స్త్రీలు కోరుకునేది ఏంది నువ్వు చెప్పు కోడలా, ఆ చిన్న కోడలు చెప్పు. సహజంగా వివాహం కాని స్త్రీ ఏం కోరుకుంటుంది? ఎలాంటి భర్త కావాలని కోరుకుంటుంది? అందం పక్కన పెట్టు, గుడ్డోడైనా డబ్బు ఉండాలా, సాగు కలిగి ఉండాలా. అందం కోసం ఎంపర్లాడే దినాలు పోయినాయి. ఇప్పుడు అమ్మాయిల పెళ్ళిళ్ళు ఎందుకు చేయలేదంటే ఉద్యోగస్తుడు దొరకలేదయ్యా. ఆమె 35 అయి ఉంటాయి. ఉద్యోగస్తుడు దొరికితే చేసుకుంటా, లేకపోతే అవసరం లేదండి ఈ తల్లి. అంటే డబ్బు ధనమేరా అన్నిటికీ మూలం, ధనమే. ఆ విధంగా ఆ దినాల్లో సొలొమోను మహారాజు అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజు. వేల మంది ఆయన చేసుకుంటూ కొన్ని లక్షల మంది వచ్చి ఉండేవాళ్ళు. 1000 మంది భార్యలుగా వచ్చేసారు. 148 మంది ఏమండి ఉపభోక్తలుగా అయ్యారు. అంటే ప్రియులరా, ఇంతమందిని చేసుకున్నా కూడా మీరు చదవండి, పరమగీతాలు ఉంది, నా ప్రియురాలు ఒక్కతే అంటాడు. అక్కడే అర్థం చేసుకోండి, ఇది ఈ లోక సంబంధమైన ప్రియురాలు ప్రియుడు యొక్క లవ్ స్టోరీ కాదు. దిస్ ఈజ్ హోలీ లవ్ స్టోరీ. ఇది హోలీ సాంగ్. ఇది పరిశుద్ధ ప్రేమ బంధము. ఇది పరలోక బంధము. ఇది మధ్యాకాశంలో జరిగే వివాహ బంధాల గురించి పరమగీతాల్లో రచించాడు పరిశుద్ధాత్మదేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, అయితే ఇంత గొప్ప జ్ఞాని దేవుడు ప్రత్యక్షమయ్యాడంట సొలొమోనుకి. నీకేం కావాలని అడిగాడంట. ఇప్పుడు మా బంటిగాడికి దేవుడు ప్రత్యక్షమై, యేసయ్య ప్రత్యక్షమై, ఏం కావాలి నా బంటిగాని అడిగితే వాడు ఏం కోరుకుంటాడు? ఫోన్ కాదు, అమ్మ దేవుడు ప్రత్యక్ష అడగడోడు భలేగా పిచ్చిదాన్ని. ఆఫ్టర్ ఆల్ 70,000 అంట.
వాడి మనసులో ఏముందో వాడికి ఇప్పుడు అర్థమైపోతుంది. ఇప్పుడు చెప్పొద్దులే నాయన. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక. సొలొమోను మహారాజు రాజుగా అయిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అర్థం చేసుకోండి. రాజుగా చేసిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయన అంటే, అయ్యా జ్ఞాన వివేకాలు నేను చిన్నవాడిని, ఇంత గొప్ప సామ్రాజ్యానికి యెరూషలేం అంటే ఆ రోజుల్లో చాలా గొప్ప సామ్రాజ్యం అది. ఆ యెరూషలేం సామ్రాజ్యానికి మొదటి రాజు ఎవరు? యెరూషలేం సామ్రాజ్యానికి మొదటి రాజు ఎవరు? సౌలు, దావీదు. మూడోవాడు సొలొమోను. ఇంత గొప్ప సామ్రాజ్యానికి గొప్ప గొప్ప రాజులు. మా నాన్న చిన్న జ్ఞాని కాదు, సౌలు మహారాజు చిన్న జ్ఞాని కాదు. అంత పెద్దోళ్ళు ఏలిన దీనికి ఆయనకి 18 years నియర్లీ. చాలా తక్కువ యువకుడు, నీకంటే చిన్నోడే. ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఏలడానికి నన్ను రాజుగా చేశావు కదా. వివేకము వేరు, జ్ఞానం వేరు. చెప్పండి తేడా ఏందో. ఒక విషయాన్ని పరిశీలించి పరిశోధించి విపులీకరించడమే వివేకం. ఒక విషయాన్ని ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను కదా, ఒక్క అంశాన్ని పట్టుకొని దానిని 50 భాగాలుగా 100 భాగాలుగా 1000 భాగాలుగా విభజించి మళ్ళా దాంట్లోంచి బయటికి పోకూడదు. దాంట్లోంచి బయటికి వెళ్లకుండా ఆ అంశంలో ఉన్న దానిని లోతుగా దొవ్వి ఆ జీవజలాలను దాగడమే. అది వివేకం అంటే. జ్ఞానములో ఉన్న దానిని పరిశీలించి పరిశోధించి మళ్ళా జ్ఞానంలోనే. జ్ఞానము వివేకము ఒకదానికొకటి అనుసంధానమై ఉంటాయి. ఎవడైతే జ్ఞానవంతుడు అవుతాడో వాడే వివేకవంతుడు అవుతాడు. జ్ఞానవంతుడు కాని వాడికి అసలు వివేకం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని ఈ యొక్క ఇజ్రాయేలీలను, అదీగాక ఇజ్రాయేలీలు దేవుని సంతతి, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, దేవుడు ప్రత్యేకించుకున్న వాళ్ళు, అబ్రహాము యొక్క సంతానము, నా జనాంగము అని నువ్వు పేరు పెట్టి నీ జనాంగాన్ని ఇంత జ్ఞానవంతులైన వాటిని ఏలాలంటే నా యొక్క జ్ఞానం సరిపోదు, నాకు జ్ఞాన వివేకాలు దయచే, మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం దయచేయండి. కాబట్టే ప్రియులారా, దావీదు కాలంలో యుద్ధాలు జరిగాయి బాగేనండి. సొలొమోను రాజు కాలంలో యుద్ధాలే లేవు. ఆ దినాల్లో లేస్తే యుద్ధం. ఎవడు బలవంతులో బలహీనుడైన రాజును ఓడించి ఆక్రమించుకోవడమే. అలెగ్జాండర్ ప్రపంచమంతా జయించాడు కదా ఆ విధంగానే. కాబట్టి ద గ్రేట్ అలెగ్జాండర్ కింగ్. అలాగే సొలొమోను మహారాజు కాలంలో ఏ రాజు కూడా ఆయన పైకి యుద్ధం చేయడానికి ధైర్యం సరిపోలా. కారణం చెప్పండి. దావీదు కంటే ధనవంతుడు కాదు, దేవుని కృప ఆవరించి ఉన్నది. ఎప్పుడైతే రాజు మీద ఉంటుందో అప్పుడు ఆ రాజ్యంలో ఉండే ప్రజల మీద కూడా దేవుని కృప ఉంటుంది. ఇతర రాజులకు భయం. ఇతర రాజులు ఎవ్వరు కూడా సొలొమోను దగ్గరికి వచ్చి సలాం కొట్టి సలహాలు తీసుకునేవాళ్ళు. అయ్యా వినండి, ఇక్కడ మా రాజ్యంలో ఈ సమస్య ఉంది, దానికి పరిష్కారం చెప్పు. అప్పుడు న్యాయాధిపతి కూడా ఆ రాజే. ఏదైనా సమస్య వస్తే లాయర్సు జడ్జీలు వేరుగా కోర్టులు ఉండేవి కావు. రాజు ఈజ్ ద కింగ్ అండ్ ఆల్సో హీ ఈజ్ ద జడ్జ్, హీ ఈజ్ ద లాయర్. ఆయనే లా. రాజు చెప్పిందే లా. ఆ రోజుల్లో రాజశాసనము అంటారు. ఒకే బిడ్డ దగ్గరికి వచ్చి ఈ నా బిడ్డ అంటే లాస్ట్కి ఎలాంటి జ్ఞానం ఉపయోగిస్తాడు అక్కడ? ఎవరు ఒప్పుకోవట్లే, ఎవరు తగ్గట్లే, చాలా సింపుల్గా చెప్పేస్తాడు, అయిపోతుంది. అది ఆ దినాల్లో ఇంత విస్తృతంగా లేదు ప్రపంచం. ఇన్ని దేశాలు లేవు, చాలా తక్కువ దేశాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు లోకంలో పుట్టేలేక 5 ఖండాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు లోకంలో పుట్టేసరికి 2024 సంవత్సరాల క్రితం ఎన్ని ఖండాలు ఉన్నాయమ్మా?
5. మేము చదువుకుని కూడా 5 ఖండాలే. ఇప్పుడు 7 ఖండాలండి. ఇప్పుడమ్మా మేము చదువుకున్నప్పుడు 5 ఖండాలే. అప్పుడు నేను చదివింది ఎప్పుడు 69 సంవత్సరాలు నాకు. నేను చదువుకున్నప్పుడు 5 ఖండాలే. తర్వాత కనిపెట్టారు, అది ఏ సంవత్సరం కనిపెట్టారు కూడా చెప్తాను నేను. కాబట్టి అప్పుడు పాత నిబంధన కాలంలో భూమి అంతా కూడా ఒకే ఖండంగా ఉండింది. ప్రజలందరూ ఒకే భాష మాట్లాడేవాళ్ళు. వేరువేరు భాషలు, వేరువేరు దేశాలు, వేరువేరు మతాలు, వేరువేరు కులాలు. అది భారతదేశంలోనండి. ఈ కులాల పిచ్చి ఉండేది భారతదేశంలోనే. ఇతర దేశంలో ఎక్కడ కూడా కులం లేదు. మన భారతదేశంలో కులాలు ఉన్నాయి అంతే. ప్రపంచంలో ఏ దేశంలో కులం లేదు, అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచ జనాభా అత్యధిక జనాభా కలిగిన చైనాలో కూడా కులం లేదు. మన భారతదేశంలోనే ఈ కులం ఏంటి చచ్చింది. అయితే ప్రియులారా, మనం గమనం చేయాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు నేను ఈ ప్రస్తావన చేస్తున్నానంటే, అప్పుడు ఏ విషయం జరిగినా ఒకే ఖండం కాబట్టి ఇమీడియట్గా తెలిసిపోయింది. ఈ యొక్క సొలొమోన్ మహారాజు సామ్రాజ్యము, ఆ యెరూషలేము అంటే ఆ భూమిపైన ఉన్న ప్రతి రాజు కూడా భయపడేవాడు. అప్పుడు స్వాతంత్ర దేశాలు లేవు, అప్పుడు రాజరికం ఉండింది, రాజులు పరిపాలించేవాడు. పిల్లరా, అయితే ఎప్పుడైతే ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, చాలా బాగుండాడు. ఆయన వృద్ధాప్యంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. అన్య దేవతలను పూజించేవాడు. వాళ్ళు ఇజ్రాయేలీలు కాదు. అంటే నేను చెప్పానుగా, ఆయన చూడటానికి, ఆయన దర్శనం చేయడానికి, ఆయన జ్ఞానం కొనియాడడానికి ఇతర దేశాల నుంచి శివాదేశపు రాణి కూడా వచ్చింది. ఆ యెరూషలేము దేవాలయం కట్టేటప్పుడు ఆ యొక్క పనితనం చూసి అబ్బురిపోద్ది. ఎన్నో ఆయనకి వద్దనేకుంది, అందరు కూడా గిఫ్ట్లు తెచ్చిచ్చేవాళ్ళు ఆ దినాలు. అయితే ప్రియులరా, అన్య స్త్రీలు కూడా ఈయన్ని మోహించి పెళ్లి చేసుకున్నారు. ఎప్పుడు? వృద్ధాప్యం. ముసలోడు అయిన తర్వాత భార్య మాట వినాల్సి ఉంది. అసలు భార్య కాదు. ఈ 4-5 భార్యలు చేసుకుంటే చిన్న భార్య మాట వింటాడు ముసలోడు. దేవకమ్మో, ఎవరి మాట వింటాడా? పెద్ద భార్య మాట విండో. పెద్ద భార్యకి అసలు నోరు లేకుండా చేస్తారు చిన్న భార్య. కాబట్టి ఈ లాస్ట్ పరిస్థితి ఏమైందంటే, దావీదుకి ఒక మంచి పేరుంది. దేవునికి అంటే దేవునికి ఇష్టమైన వాడు. అయితే 1వ రాజులలో 11:4 చదువునానా, రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. 1వ రాజుల గ్రంథం 11:4 చాలా ఇంపార్టెంట్ అది. అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుని యెహోవా యందు యథార్థము కాకపోయెను. అమ్మా మళ్ళా చదువు అమ్మా. ఏంటో హృదయము దేవుని యెహోవా ఎడల యథార్థ హృదయము కాకపోయెను. ఎవరు వలే యథార్థ హృదయం ఎవరు దున్నింది? ఆయన తండ్రి దావీదు హృదయం లాగా సొలొమోను హృదయము దేవుని దగ్గర లేదు అవసాన దశలో. ఎందువల్ల లేదని చెప్పాడు? ఫస్ట్ అన్య స్త్రీలను వివాహము చేసుకున్నాడు కాబట్టి. బాగా విన్నారా? ఆయన తండ్రి హృదయము దేవుని చిత్తానుకూలంగా, దేవునికి దగ్గరగా, దేవునికి స్నేహితుడుగా, దేవునికి ప్రియమైన వాడుగా, దేవుని హృదయానుసారుడుగా దావీదు జీవించాడు. అలాంటి దావీదు నేను యెరూషలేము దేవాలయాన్ని కడతానంటే ఏమన్నాడు దేవుడు? నువ్వు పనికిరావురా, నువ్వు పనికిరావు బాబు, నువ్వు పనికిరావు నాయనా, నీ కొడుకైన సొలొమోను చేత కట్టిస్తాను అన్నాడు. అంటే
సొలొమోను దేవుడు ఎంతగా ప్రేమించాడు? దావీదు కంటే అధికంగా ప్రేమించాడు. కాబట్టి సొలొమోను సామ్రాజ్యము ఏలిక కాలమంతా కూడా చాలా నెమ్మదిగా ఉండింది. రాష్ట్రం, దేశం, యుద్ధాలు లేవు, రక్తపాతం లేదు, కక్షలు లేవు, కార్పణ్యాలు లేవు, యుద్ధం ద్వారా చనిపోయిన సైనికులు లేరు. అయితే అంతగా దేవుడు ప్రేమించి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చి రాజుగా చేస్తే ఈ లోకంలో ఎవ్వరు కూడా సొలొమోను అంత జ్ఞానవంతులు లేరు. లోకంలో జ్ఞాని ఎవరు అంటే సొలొమోను పేరు చెప్పండి ఎవరికైనా. లోకంలో అసలు జ్ఞానవంతుడు ఎవరు అంటే సొలొమోను మహారాజు, ఇంకెవ్వరూ లేరు. అంత జ్ఞాన సంపత్తినిచ్చి అంత ఉన్నతంగా దేవుడు ప్రేమిస్తే చివరకు ఎవరి చేతిలో బలైపోయాడు? స్త్రీలు, అన్య స్త్రీలు. వాళ్ళట హాయ్ మా దేవత ఉంది కొలువు, అదిగో ఆ దేవత. అమ్మ ఎక్కడికి పోయిందిరా బాబు సొలొమోను? సొలొమోను దగ్గరికి పోయి, అయ్యా సొలొమోనా ఈ విధంగా ఎందుకు అయిపోయావయ్యా నువ్వు అంటే ఆయన నాకు ఒక పాఠం చెప్పాడు. చెప్తా ఆయనండి. అమ్మో సొలొమోను అడిగా నేను, బాబు సొలొమోను నిన్ను దేవుడు అత్యధికంగా ప్రేమించాడు కదా, నీ ద్వారానే యెరూషలేము ఆలయం కట్టించుకున్నాడు కదా, నీకు ఈ లోకంలో ఎవ్వరికి జ్ఞానం ఇచ్చాడు కదా, నువ్వు చివరిగా ఎందుకయ్యా పొరపాటు చేసావు అంటే, నువ్వు ఎందుకు అన్ని దేవతలను పూజించావు? ఎందుకు మీ నాన్న వల్లే దేవునికి నువ్వు దగ్గరగా ఉండలేదు? అసలు కారణం ఏంటంటే, అయ్యా నేను కాదయ్యా, నువ్వు కూడా ఈ పొరపాటు చేయగాకు. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత అన్ని స్త్రీలు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. అయితే నేను కూడా ఒక మాట అనకూడదులేండి, నేను కూడా అలాంటి వాడినే కాబట్టి ఉండేవాళ్ళు చాలకపోయి వాళ్ళని చేసుకున్నాను. చివరకు తాన తందాన్ని అనాల్సిందని అయినా నువ్వైనా కూడా చివరిలో ఏది అసలు శిశులైన భార్యలు అయితే ఆ పని చేయరు. వాళ్ళు డామినేషన్ ఎక్కువైపోద్ది, నువ్వు బలహీనుడు అయిపోతావు. ఓయ్ అంటే పైకి లేయాలా, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. అందువల్ల నేను దేవుని కృపను కోల్పోయాను, మీరు ఆ పని చేయగలండి నాయన అని సొలొమోను నాతో మాట్లాడాడు. మీరు కూడా మాట్లాడండి, కావాలి మీరు కూడా సొలొమోను అయిన అడగండి, ఏ రాజా ఇంత జ్ఞానవంతుడు అయినావు కదా ఎందుకు చేసుకున్నావు? ఆయన చెప్తాడు విషయాలు ఏంటో. మన మానవ శరీరం, నేను చాలాసార్లు చెప్తా, రక్త మాంసములు కలిగిన వారు పాపపు ఆలోచనలు కలగక మానవు తప్పగలుగుతాయండి. ఆలోచన వేరు, దాన్ని క్రియారూపం దాల్చడం వేరు. క్రియారూపంగా వస్తే పాపం అది, కానీ ఆలోచన కూడా పాపమే. అది ఎట్లా చెప్తావయ్యా అంటే, ఒక స్త్రీని మోహం చూస్తేనే నువ్వు పాపం చేయనట్టేరా బాబు అంటే అర్థమైంది. మోహం చూపు అంటే నీకు ఆలోచన ముందు రావాలా? ముందు మెదడుకి అందదు ఏదైనా, తర్వాత ఏది పనిచేస్తుంది వెంటనే. మెదడుకి అందిన వెంటనే పనిచేస్తుంది కన్ను. మెదడుకి సిగ్నల్ వచ్చిందంటే ఆ సిగ్నల్ 10 GB వచ్చేస్తుందేమో, 10 GB 100 GB. ఇప్పుడు 5 GB భలే స్పీడ్ వస్తుంది. అంత స్పీడ్తో కళ్ళుకు వచ్చేస్తుంది. అసలు పాపానికి ద్వారం అందరం ఆహ్వానం పలికే దేవుడంటే కళ్ళే. నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా, ఆ మాట రాసింది ఎవరా? సొలొమోను మహారాజు అనుభవించి రాశాడు పాపం అయ్యగారు. సామెతలు వందుదల. నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా మంచిదవుతుంది. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తాడమ్మా. కాబట్టి కన్ను మంచిదిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, సల్మాన్ అయ్య మనకు బోధిస్తున్నాడు. ఈ దినం మనకు బోధిస్తున్నాడు. జాగ్రత్త సుమా, స్త్రీ కానీ పురుషుడే కానీ మరి ఎవరైనా కానీ దైవభక్తి నుండి తొలగించడానికి సాతాను అనేక ప్రయోగాలు నీ పైన చేస్తాడు. ఎన్ని ప్రయోగాలు అంటే అన్నీ కాదు, అనేక ప్రయోగాలు. ఎప్పుడైతే నువ్వు 2025వ సంవత్సరంలో ఆ ప్రభు సన్నిధిలో నేను చాలా భక్తిగా బ్రతకాలి, నేను దేవుని ప్రార్థించాలి, నేను బైబిల్ చదవాలి, నేను దేవుని భక్తిలో ఎదగాలి, దేవుని ఆరాధించాలి, నేను మనశ్శాంతిగా బ్రతకాలి,
నా కుటుంబం కోసము, నా బిడ్డల కోసము నేను ప్రార్థన చేయాలి, నా సంఘములో నేను ప్రభు కృపలో కొనసాగాలి అని నువ్వు నిర్ణయాలు తీసుకున్నావు. మొట్టమొదటిగా వెళ్ళినోడు సాతానుగాడు. నీ మనసులో ఆలోచన పుట్టగానే వాడు రికార్డ్ చేస్తాడు. వాడి సైకి సమూహంతో చెప్తాడు, ఇదిగో ఆ సంఘంలో పలానమ్మ, ఈ సంఘంలో పలానా ఆయన, ఆ సంఘంలో పలాని బాలుడు, ఈ సంఘంలో పలాని కన్యక, ఆ సంఘంలో పలాని వృద్ధుడు. ఈ నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకుని ఇప్పుడు దాకా వాళ్ళు మనవాళ్ళు రా పోయి ఏసఐ పార్టీలో చేరిపోతున్నారు. జాగ్రత్త సుమా, వాళ్ళ మీద ఎన్ని బాణాలు వేస్తారో, ఎన్ని అంబుల పొదులు వేస్తారో, ఎన్ని వలలు పన్నుతారో పన్నండి. వాళ్ళని భక్తిలోంచి చెడగొట్టినోడికి నేను అవార్డు ఇస్తా అంటాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తన సైన్యంతో చెప్తాడు, తన అనుచరులతో చెప్తాడు, నేను అవార్డు ఇస్తా. నువ్వు ఎంతమందిని భక్తిలోంచి చెడగొడతావో మీ అందరికీ నేను అవార్డులు ఇస్తా అని. సాతానుగాడి ప్లాన్ అంతా, సాతానుగాడి మనసు అంతా, సాతానుగాడి టైం అంతా నీ మీదనే ఉండదు సుమా. జాగ్రత్త సుమా. వాడిని నువ్వు జయించడానికి నీకు శక్తి చాలదు, ఎందుకంటే నీకంటే శక్తిమంతుడు. మరి నీకంటే శక్తివంతుడిని జయించాలంటే నువ్వు 100 మందిని కోడేసుకుని పోతావు, 10 మందిని కోడేసుకుని పోతావు. ఇక్కడ ఏం అవసరం లేదు. సాతాను కంటే శక్తివంతుడు అయిన వాడు ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. తప్పట్లు గుర్తు దేవుడు మహిమపరచు. హల్లెలూయా. ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. ఆయన నీతో ఉంటే, ఆయన్ని నీలో చేర్చుకుంటే, ఆయన అనుదినం నువ్వు నీ దిన ప్రారంభంలోనే ఆయన ఆహ్వానిస్తే, నీ దిన ప్రారంభంలో ఆ దేవుని ప్రార్థిస్తే, నీ దిన ప్రారంభంలో ఆ ప్రభువుని నీకు తోడుగా తెచ్చుకుంటే, సాతానుగాడు అమ్ముల పొది ఏది కూడా నీ పట్ల పనిచేయి. నేను ముగిచ్చేస్తాను చివరిగా. ఎందుకంటే ప్రియులారా, క్రీస్తు పరమగీతాల్లో మనం ప్రియుడిని ఏమనుకున్నామమ్మా? పెళ్లి కుమారుడు అనుకున్నాం, క్రీస్తు. మరి ఈ మాట పాత నిబంధనలో యేసు క్రీస్తుని పెళ్లి కుమారుడుగా చూపించిన వచనాలు చెప్తా, రాసుకోండి. పాత నిబంధనలో యేసు క్రీస్తుని పెళ్లి కుమారుడుగా చూపించిన వచనాలు చెప్తా, రాసుకోండి. ఇళ్ళకెళ్ళి చదువుకోండి, ఇక్కడ మనకి టైం లేదు. యేసు క్రీస్తుని పెళ్లి కుమారుడిగా చూపించిన వచనాలు పాత నిబంధనలో ఉన్నాయి, కొత్త నిబంధనలో ఉన్నాయి. పాత నిబంధనలో చెప్తా, రాసుకోండి. యెషయా గ్రంథము 54:5-6 వచనాలు అంటే క్రీస్తును చూపించిన వచనాలు పాత నిబంధనలో. యెషయా గ్రంథం 54:5-6 యేసు క్రీస్తుని గురించి చెప్పిన వచనాలు. ఇర్మియా గ్రంథము 2:2 2వ అధ్యాయము 2వ వచనం. యెహెజ్కేలు 16వ అధ్యాయం 8-14 వచనాల వరకు. హోషేయ యెహెజ్కేలు 16వ అధ్యాయం 8-14 వచనాల వరకు. హోషేయ 2వ అధ్యాయము 16 నుండి, హోషేయ 2వ అధ్యాయము 16 నుండి 20 వచనాలు. ఈ వచనాలు మరలా చెప్తున్నాను వినండి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5-6 వచనాలు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము 8 నుండి 14 వచనాలు. హోషేయ 2వ అధ్యాయము 16 నుండి 20 వచనాలు. ఇది పాత నిబంధనలో క్రీస్తు గురించి రాయబడిన వచనాలు. అలాగే నూతన నిబంధనలో క్రీస్తును పెళ్లి కుమారుడుగా రాయబడిన ఆ వచనాలు చెప్తాను, రాసుకోండమ్మా. నూతన నిబంధనలో పెళ్లి కుమారుడు అని రాసుకోండి. క్రీస్తు అన్ని బ్రాకెట్లో పెట్టుకోండి. 2 కొరింథీ 11:2 2 కొరింథీ 11:2 ఎఫెసీ 5వ అధ్యాయము 23 నుండి 25 వరకు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము
23 నుండి 25 వరకు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు. అదే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ప్రియులారా, ఇంతటితో ఈరోజు పాఠం ముగిస్తున్నాను. రేపు దినం ఇంట్రొడక్షన్ అయిన తర్వాత పై వచ్చే వారంలో మనం 1వ వచనం గురించి ధ్యానం చేసుకుందాం. 115 వచనాలు సంవత్సర కాలం కూడా సరిపోదు. 10 వచనాలే 80 రోజులు చెప్పాను. ఒక్కొక్క ఎపిసోడ్ 35-40 నిమిషాలు చెప్పాము పరమగీత ప్రసంగ వాహినిలో. సరే, పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనతో మాట్లాడతాడో ఆ విధంగా ఆయన మాట్లాడాలి. తర్వాత రేపటి బుధవారం రోజు గ్రంథ పరిశోధన, అంటే ఈ 115 వచనాలు అలాగే ఈ అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలమ్మా? 8 అధ్యాయాలు 3 భాగాలుగా విభజించబడ్డాయి. ఎన్ని భాగాలు? 3 భాగాలు. ఒకటి ప్రేమ ప్రారంభం, 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం 5వ వచనం వరకు. ఆ ప్రేమ ప్రారంభం కూడా రేపు రాసుకుందాం లేండి, ఇది వచ్చే బుధవారం. ఆ ప్రేమ ప్రారంభం కూడా దాన్ని 3 సబ్ డివిజన్లుగా ఆ డివిజన్ని మళ్ళా చేశారు, ABCD. తర్వాత క్రీస్తు వివాహం సఫలీకృతం అవడం మనం ఎక్కడ ముగించాం? 3వ అధ్యాయము 5వ వచనం కదా. ఇక్కడ 3వ అధ్యాయం 6వ వచనం నుండి 5వ అధ్యాయం 1వ వచనం వరకు. అది కూడా 3 భాగాలుగా సబ్ డివిజన్స్గా చేశారు. 3వదిగా ప్రేమ వృద్ధి చెందడం, అది మనం 5:1కి ముగించాం కదా. 5:2 నుండి లాస్ట్ 8వ అధ్యాయం అంతం వరకు ఇది 5 భాగాలుగా విభజించారు. ఈ 3వ అంశాన్ని ప్రేమ వృద్ధి చెందేదాన్ని. కాబట్టి ఈ 3 విషయాలు వచ్చే బైబిల్ స్టడీలో ప్రభుత్వమైతే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. ఆయన మాట్లాడను రాక ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క బైబిల్ స్టడీకి తప్పనిసరిగా అందరూ రండి. ఇంకొక సంగతి ఏంటంటే, మీకు ఇంటి దగ్గర హోంవర్క్ ఏంటంటే, ఈ దినం ఏమైతే నేను చెప్పానో అదంతా ఈ వారం దినాల్లో 5 సార్లు చదవండి. అంటే వచనాలు కూడా బైబిల్లో తీసి 5 సార్లు చదివి మీరు యూట్యూబ్లో ద షెపర్డ్ మినిస్ట్రీలో ఉంది ఇదంతా. మీకు అర్థం కాకపోయినా మీ సెల్ ఉంటాయి కాబట్టి మీ అందరికీ తెలుసు కాబట్టి యూట్యూబ్లో మరలా వినండి. ఎన్నిసార్లు వింటే ఎన్నిసార్లు మనం అది మనసులో ఉండిపోతుంది. కాబట్టి ప్రియులారా, ఆ దేవుడు తన పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. హల్లెలూయా. సినిమాను ప్రార్థన చేయండి. నేను ఆశీర్వాదం. స్తోత్రం. అందరూ కాళ్ళు మూసుకుందాం.